హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో వంట కాకుండా నేచర్ని చూపించబోతున్నాను. అది మున్నార్ అండి. ఈ మున్నార్కి వెళ్ళే ముందు మేమైతే కొచ్చి నుండి తిరుచూరు అలాగే గురువాయూర్ టెంపుల్ అయితే విజిట్ చేశాము. ఈ టెంపుల్ అనేది బయట వరకు క్యాంప్స్ కానీ అలాగే ఫోన్స్ కానీ అలౌ చేశారు, లోపలికైతే అలౌ లేదు. కానీ ఇక్కడ టెంపుల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. మేమైతే ప్రశాంతంగా దేవుళ్ళందరినీ దర్శనం చేసుకొని మేమైతే అక్కడ మళ్ళీ కొచ్చి నెక్స్ట్ డే అయితే మున్నార్ అయితే స్టార్ట్ అయ్యాము. మున్నారు కొచ్చి నుంచి మున్నార్ వెళ్ళే మధ్యలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ అయితే మీకు కొన్ని వీడియోస్ అయితే తీసి మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఒక్కసారి చూడండి. నిజంగా నేత్రానందం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఈ మున్నార్లో చుట్టూ గ్రీనరీ అలాగే చుట్టూ కొండలు. మేము ఏప్రిల్ నెలలో వెళ్ళామండి. ఏప్రిల్ నెలలో కూడా చాలా కూల్గా చాలా బాగా అనిపించింది. వెళుతున్నంత దూరము టీ తోటలు అలాగే టీ ఫ్యాక్టరీస్ ఇవే కనిపించాయండి ఎక్కువ. ఈ టీ తోటలు అయితే కొండలకి గ్రీన్ మ్యాట్స్ వేసినట్లు చాలా అంటే చాలా అందంగా చాలా బాగున్నాయండి. ఈ విధంగా చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉన్నాము, మధ్యలో దిగుతూ ఫొటోస్ అలాగే వీడియోస్ తీసుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. మాకు చాలా బాగా నచ్చింది. మీరు ఒక్కసారి ఈ లొకేషన్స్ చూడండి. కొచ్చి నుంచి మున్నార్ వెళ్ళే దారిలో ఒక రోజ్ గార్డెన్ అయితే ఉంది. ఈ గార్డెన్ అనేది ఎంత బాగుందంటే ఇన్ని రకాల రోజెస్ అయితే నేను ఎక్కడ ఒక చోట చూడలేదండి. అన్ని రకాల రోజెస్ డిఫరెంట్ మోడల్స్లో చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి చూడండి. ఆ గార్డెన్ చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కువ టీ తోటలే కనిపించాయి. చూడండి కొండలు కూడా ఎంత గ్రీనరీగా ఎంత బాగున్నాయో. చూస్తుంటే అలా చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది కదా. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ ట్రిప్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మేమైతే మున్నార్ వెళ్ళిపోయాము. మేమున్న కాటేజెస్ అయితే ఇవ్వండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈలోగా ఇక్కడ మాకు బర్డ్స్ సౌండ్స్ ఇవన్నీ చాలా ప్లెజెంట్గా ఉంది కాబట్టి బర్డ్స్ అరుపులు అనేవి చాలా బాగా అనిపించాయి. అలా చూస్తూ కూర్చున్నాము. సన్ అయితే రావటం అయితే స్టార్ట్ అయ్యాడు. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ సమ్మర్లో కూడా చక్కగా చుట్టూ కొండల మధ్యలో పొగమంచు అంటాం కదా, పొగమంచు అలా వస్తూ ఉంటే మధ్యలో నుంచి సూర్యుడు అలా ఉదయిస్తున్నాడు. ఎంత బాగా అనిపించిందో.
ఫ్రెండ్స్తో పాటు అందరం అలా కూర్చొని కాఫీ తాగుతూ 1 అవర్ అయితే అలా చూస్తూనే మాట్లాడుకుంటూ గడిపేసాం మేమైతే ఈ సన్ రైజ్ని చూస్తూ. చాలా బాగా నచ్చింది. తెల్లవారిపోయింది. ఇక్కడ నుంచి మేము కూడా మళ్ళీ రెడీ అయిపోయి మున్నార్లో కొన్ని ప్లేసెస్ని అయితే విజిట్ చేయడానికైతే వెళ్ళాము. ఇక్కడైతే మేము ఒక లేక్ అయితే చూసాము. చుట్టూ కొండల మధ్యలో లేక్ చూడడానికి చాలా బాగుంది. ఈ లేక్లో అయితే మేమైతే బోటింగ్కి వెళ్ళాము. మాకైతే చాలా బాగా నచ్చింది. మేము మా ఫ్రెండ్స్ కలిసి అయితే వెళ్ళామండి. ఏదైనా ట్రిప్స్ ఫ్రెండ్స్తో కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే బాగుంటుంది కదా. టికెట్స్ తీసేసుకొని మేమైతే బోట్ ఎక్కేసాము. మా బోటు నడుపుతుంది ఇతనేను, కానీ చాలా బాగా డ్రైవ్ చేశాడు. బోట్లో వెళ్తూ వాటర్లో కొన్ని మధ్యలో వ్యూ పాయింట్స్ అనేవి కొన్ని చాలా బాగా అనిపించాయి. ఇప్పటికీ ఈ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాం. మరొక వీడియోలో మీకు మరికొన్ని చూద్దాం. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.